పొద్దుతిరుగుడు పూల తోట ఎంత బాగుంది కదా. అంతా పసుపు రంగులోని మధ్య మధ్యలోనేమో ఆ రేకుల మధ్యలో ఎర్రటి రంగులాగా, ఆ లోపల మనకి ఆకుపచ్చగా అన్నీ కలిసి కలబోసిన అద్భుతమైన రంగుతో చూడటానికి ఎంతో బాగుంది. మనసంతా చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ చూడండి, తేనెటీగ ఎంత బాగా ఆ పుప్పొడిలో ఉండే తేనెని ఆస్వాదిస్తుందో, ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆ ప్లేస్లో అది అలా తేనెని ఆస్వాదించటం చూసారా. అసలు పొద్దుతిరుగుడు పువ్వుకి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది మనందరికీ తెలుసు కదా. చూడండి, సూర్యుడు ఎటు ఉంటే అటే ఉంటుంది. దీనికి గ్రీకు భాషలో అందమైన కథ కూడా ఉందండి. ఈ పువ్వు ఒక అమ్మాయట. ఆ అమ్మాయి సూర్యుడిని చాలా ఇష్టపడిందంట. కానీ సూర్యుడేమో ఆమె వైపే చూడలేదట. ఎప్పుడైనా నా వైపు తిరిగి చూడకపోతాడా అన్న ఆశతో ఆ పువ్వులాగా మారిపోయి సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుందట ఈ పువ్వు. అందుకే ఏ పువ్వుకి లేని ప్రత్యేకత ఈ పువ్వుకు ఉంది కదా. చూడండి, సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపుకి తిరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే దీన్ని పొద్దుతిరుగుడు పువ్వు అంటాము. అసలు పేరే మర్చిపోయాను దీన్ని. ఇక్కడ లోపల పుప్పొడి చూడండి ఎంత అందంగా. ఈ తోటని దూరం నుంచి చూస్తుంటే ఎలా ఉందో తెలుసా అండి. పసిడి నేల మీద పసుపు పూల వాన కురిసినట్టు ఉందండి. ఎంత బాగుందో. నేను ఈ మధ్య టూర్ వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఇలా ఈ తోటలు కనిపించాయి. అప్పుడు నేను ఈ తోటల్లో చాలాసేపు గడిపాను. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ పువ్వులు, మా ఊరు నెలబల్లి. ఆ నెలబల్లిలో మా చిన్నబావ గారి ఇంట్లో వేసినప్పుడు నేను వెళ్ళేసరికి ఇవి బాగా పూలు పూసున్నాయి. అప్పుడు చూసి అబ్బా ఈ భలే ఉన్నాయి కదా, నేను కూడా వేసుకుంటే బాగుండు అనిపించింది. కాకపోతే నేను ఇంతవరకు పెంచలేదు వీటిని. కానీ పెంచుకోవాలని ఇష్టము. అవకాశం ఉంటే నేను పెంచుకుంటాను. మీకు ప్లేస్ ఉంటే మీరు కూడా హాయిగా పెంచుకోవచ్చు కదండి. మనసు ఎంత బాగుంటుంది ఈ పూలను చూస్తుంటే, హాయిగా ఉంటుంది కదా. మరి దీని మీద ఒక చిన్న కవిత చెప్పుకుందామా. పొద్దుతిరుగుడు పువ్వు పసుపు ఎరుపుల పెద్ద పువ్వు, సూర్యుడు నీకు చుట్టమే, రోజంతా రవితో గమనమే, దిక్కులను చూపే దిక్సూచి నువ్వే, తేనీగ నీకు నేస్తమే, పసిడి నేల మీద పసుపు వాన కురిసినట్టు, ఎటు చూసినా నీ అందమే. ఇంతకీ నీ అసలు పేరే మరిచామే.